నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. రాజకీయాల్లో ఎన్టీఆర్ కే ఒడిదుడుకులు తప్పలేదు, మనమెంత అంటూ వైరాగ్యం ప్రదర్శించారు గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 4 పార్లమెంటు సెగ్మెంట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్ నుండి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ నుండి మాలోతు కవిత, ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావులను బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఖరారు చేశారు. బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలపైన ఆయన కామెంట్స్ చేశారు. పార్టీని వీడుతున్న నేపథ్యంలో మనకు ఎలాంటి నష్టం లేదని నేతలకు ధైర్యం తెలిపారు. మహానాయకుడు ఎన్టీఆర్ లాంటి వాళ్లకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 ఉద్యోగాలు కల్పించామన్నారు. ఫామ్ హౌస్ మత్తులో కేసీఆర్ నిరుద్యోగుల ఆశలు నెరవేర్చలేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే 5,000 టీచర్ ఉద్యోగాల నియామకం చేపడతామన్నారు. ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు, తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన. మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు, ప్రశ్నాపత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది. కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు, తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన,
వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిన ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోనో అమీర్పేట జంక్షన్లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేల్తాయో. చెన్నై పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు గవర్నర్ తమిళసై. బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధానికి ఆమె పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. అనంతరం ప్రధాని మోదీ రాజ్భవన్ చేరుకున్నారు. రేపు ఉదయం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. పేదలకు అండగా ఉండటమే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభిస్తారని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పలు అభివృద్ది పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మంత్రి రానున్న రోజుల్లో మరొక 11,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగినాయి కానీ గడిచిన ఈ 80-82 రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆశించిన మేరకు పరిపాలన అంటే వాళ్ళ కోరుకున్న గూడ్స్ ని మనం డెలివరీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ అధికారి మీద ఈ ప్రభుత్వానికి కానీ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ మీద కానీ ఏ రకమైన కోపం లేదు. మౌలిక వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం ఏది తీసుకోవాలనుకుంటుందో దానికి పూర్తిగా అధికారుల కోఆపరేషన్ ఇచ్చి ఇండివిజువల్గా ఒకసారి డిస్కస్ చేయడం కోసమే ఈరోజు ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాం. ఒకటే చెప్తున్నాను, ప్రతి బిగినింగ్ నుంచి ఈ నియోజకవర్గంలో సింగరేణి పరిసర ప్రాంతాలతో పాటుగా నియోజకవర్గంలో ప్రజలకు చాలా అసౌకర్యం ఉన్నప్పటికీ వారు పెద్ద మనసుతో ఏదైతే యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్టెన్స్ ని ఇది గ్రాంటెడ్ కింద ప్రతిదీ మీరు బుల్డోజ్ చేసుకుంటా పోతే వాళ్ళు ఉపేక్షించేది ఉండదు. దాన్ని సింగరేణి అధికారులు కూడా గమనించి నష్టపోయిన దగ్గర వారిని ఆదుకోవాల్సిన అవసరం మనకు ఉంది. రెవెన్యూ సెక్టార్లో కానీ మిగతా సెక్టార్లో కానీ అవినీతిని పూర్తిగా మీరు తుడిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. తార్నాకలోని ఐఐసిటి ఆవరణంలో సుమారు 400 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భవిష్యత్తులో సైన్స్ సిటీగా రూపాంతరం చెందుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ, అదేవిధంగా కల్చర్ మినిస్ట్రీ, భారత ప్రభుత్వం తరఫున సంయుక్తంగా ఈ సెంటర్ను ప్రారంభిస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి అనేక ఉత్తరాలు రాశాను. ఇక్కడ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో, ల్యాండ్ ఇవ్వాలని. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేని కారణంగా చివరకు
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దగ్గరనే ఈ ల్యాండ్ తీసుకుని ఇక్కడ ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు నేను కలిసి భూమి పూజ చేశాం. ఇది వచ్చే సంవత్సరం తర్వాత ఫస్ట్ ఫేజ్ ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో యువతకు సైన్స్ పట్ల మరింత ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా మారుతుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్లో సైన్స్ సిటీగా కూడా 200 ఎకరాల్లో చేయాలనేటువంటి ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరైనా ల్యాండ్ ఇచ్చినట్లయితే సైన్స్ సిటీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే అనేకమైనటువంటి డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి పరిశోధన సంస్థలు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అదేవిధంగా ఫార్మా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఫార్మా కంపెనీలు, ఐటీ మల్టీనేషనల్ కంపెనీలు, అదేవిధంగా అనేక రకాల ఇతర సైన్స్కి సంబంధించినటువంటి పరిశోధన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. అనేక విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ చాలా లోపంగా ఉంది. దాన్ని పూరించాలనేటువంటి ప్రయత్నంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడగగానే పెద్ద మనసుతో అంగీకరించి ఈ యొక్క సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ హైదరాబాద్ ఇచ్చినందుకు నేను తెలంగాణ ప్రజానీకం తరఫున, ముఖ్యంగా యూత్ అండ్ స్టూడెంట్స్ తరఫున నేను వారికి హృదయపూర్వక మెగా డిఎస్సీతో పాటు టెట్ నిర్వహించే అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో 24,000 పోస్టులతో మెగా డిఎస్సీ సాధనకు టెట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు మొక్కుబడిగా నామమాత్రంగా 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారని, ఈ ధోరణి అధికారులు వీడాలని హితవు పలికారు. అధికారులు నిరుద్యోగ వ్యతిరేకులని ఆయన ఆరోపించారు. 11,000 నుండి 24,000కు టీచర్ పోస్టులను పెంచారని, పీఆర్సీ నివేదిక కూడా 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిందన్నారు. వాటిని భర్తీ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కృష్ణయ్య స్పష్టం చేశారు. డిఎస్సీతో పాటు టెట్ వేసి పాస్ అయిన వాళ్ళందరికీ టీచర్ పోస్టులు రాసేటట్టుగా 2 సైమల్టేనియస్ గా ఏకకాలంలో పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద, 30% ప్రమోషన్ల కింద విధి విధానాలు మార్చాలని. ఎందుకంటే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ లో చాలా విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇప్పుడే స్కూల్ అసిస్టెంట్ విషయం తీసుకుందాం. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద, 30% ప్రమోషన్ కింద ఇస్తుంటే మన దగ్గర ఇక్కడ సంఘాల ఎన్జిఓ సంఘాల ఒత్తిడికి లొంగి నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టి 70% ఏమో ప్రమోషన్లు, ఈ 30% నిరుద్యోగులకు ఇస్తే ఎట్లా సరిపోతాయి? బీఈడీ డీడీ చేసిన వాళ్ళు రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మందికి 2,200 పోస్టులు ఇస్తే ఏమో సరిపోతాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ విధానాలు మార్చాలి. 70% డైరెక్ట్ కోటకి ఇవ్వాలి. అదే కాక స్కూళ్లలో టీచర్ పోస్టులతో పాటు ఆర్ట్స్, క్రాఫ్ట్, పీఈటీ పోస్టులు కూడా చాలా పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి. ఏడేడు స్కూళ్లలో 4,900 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఇది నోటిఫికేషన్ కంటే ముందే మేము గొడవ చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వంకు చెవికి ఎక్కడం లేదు. మీకు చెవికి ఎక్కే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులతోటే ఏదైనా సమాజంలో మార్పు వస్తుంది. ఇక్కడ కూడా నిరుద్యోగులతో పెట్టుకున్న ఎవరు కూడా బతికి బయట కట్టలేరు. తక్కువ నిరుద్యోగుల ఉద్యమాలను తక్కువ అంచనా వేయొద్దు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించవద్దని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మొదట కేసీఆర్ పొగడతలతో ముంచెత్తారని, ఆ తరువాత కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగా మారకూడదని సూచించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు రేవంత్ తెలియజేయాలని
చేయాలన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టారని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని పెద్దన్న అని సీఎం రేవంత్ సంబోధించడం శుభ పరిణామమని రాజాసింగ్ అన్నారు. వచ్చిన తర్వాత ఈ 10 years లో మన తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్ని నిధులు ఇచ్చినారు అది కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. మోదీ గారు తెలంగాణకి వస్తే కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయలేదు. మన ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఆయన సడన్ గా మారిపోయాడు. మీరు ఆ విధంగా మారొద్దని నా ఒక నివేదిక. ఎందుకంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అది కేంద్రం నుంచే సాధ్యం. ఇంకొక మాట, కేంద్రం నుంచి ఈ 10 years లో ఎన్ని డబ్బులు వచ్చినాయి అది కూడా మీరు చెప్పాలని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతిసారి ఈ టీఆర్ఎస్ వాళ్ళు కేంద్రం నుంచి ఏమి రాలేదని వాళ్ళు కొన్ని బెనిఫిట్ గురించి పెద్ద పెద్ద స్కామ్ల గురించి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు. దాంట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు వాళ్ళు తినేసినారు. అందుకోసం కేంద్రం నుంచి ఈ 10 years లో ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఎన్ని కరప్షన్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినారు అది కూడా జనాల ముందు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే మన తెలంగాణకి అభివృద్ధి గురించి ఎన్ని డబ్బులు కావాలి అంత డబ్బులు మోదీ గారు ఇయ్యనికి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు బీఆర్ఎస్ ఎంపీ మాలుతు కవిత. రైతులకు కరెంటు నీళ్ల సమస్య మొదలైందన్నారు. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని, తనకు మరొకసారి అవకాశం కల్పించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఎంతో సహకారం చేసిన పెద్దలు హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలందరి తరఫున, మా కార్యకర్తల తరఫున కూడా మనస్ఫూర్తిగా పార్టీ అధిష్టానం కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఎలక్షన్ల బిఫోర్ లో చాలా పెద్ద హంగామా చేసి సోషల్ మీడియా క్రియేట్ చేసి December 9 రాగానే అనే అన్ని కూడా మేము డబల్ ఇస్తామని చెప్పి అయితే తప్పుడు హామీలు చెప్పి ఉన్నారో అవన్నీ ప్రజలు అంతా ఆల్రెడీ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా అవన్నీ ప్రజలు తీసుకెళ్తాము. ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మా వైపే ఉంటారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. భద్రాచలం ఎమ్మెల్యే గారు గత 3 రోజుల నుంచి కూడా వారి యొక్క ఎంబీబీఎస్ సంబంధించి చదువుకున్నప్పుడు వాళ్ళ మిత్రులందరితో కూడా వారు క్యాంప్ లో ఉన్నారు. వారు నిన్న రాత్రి కూడా మాట్లాడడం జరిగింది. వారు ఇవాళ అనుకోకుండా ఆరోగ్యం బాలేక రాలని చెప్పడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ ఎందుకంటే ఇవాళ పార్టీ ఆయన గౌరవించి ఇవాళ కాంగ్రెస్ లో ఆయన ఇంతకుముందు పొంగులేటి గారితో పోవడం జరిగింది. పోయినా అక్కడ పోవడం వీరే గారికి సీట్ ఇచ్చింది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందునే ప్రత్యేకంగా ఇవాళ ఎమ్మెల్యే కాగలిగినట్టే బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అదొకటి వారు గుర్తుంచుకుంటే చాలా సంతోషం. ఆయన ఏ పరిణామప్పుడు ఉన్నప్పుడు కూడా డాక్టర్ గారు ఎక్కడ వెళ్ళాడు. కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు. 100% ఇప్పుడు మీరు దయచేసి గమనించాల్సింది ఒకటే, 7 నియోజకవర్గాలు ఏదైతే ములుగు నుంచి మొదలుకుంటే భద్రాచలంకు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మా ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు 100% నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. ఖచ్చితంగా గతంలో ఎంత పనిచేసిరో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా పనిచేస్తారు. 100% నన్ను పార్లమెంట్ పంపిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుపై వేటు పడింది. ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలు రుజువయ్యాయి. దాంతో ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా 3 ఏళ్లు పూర్తి కాలేదని అక్కడే కొనసాగారు. ఎన్నికల కమిషన్ ను భాస్కర్ రావు తప్పుదారి పట్టించారని అతన్ని బాధితుల నుండి తొలగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయ్యారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులోని సంతపేట ఆనం నివాసంలో ఇరువురు సమావేశమై చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జిల్లాలో రాజకీయ సమీకరణాలు, టీడీపీ బలోపేతంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పులివెందుల్లో మున్సిపల్ కౌన్సిలర్ పదవిలో ఉంటూ మరొక వైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న కొండలరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. పులివెందుల్లో 23వ వార్డు కౌన్సిలర్ గా కొండలరావు ఎన్నికయ్యారు. అయితే ఇటీవల 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారు. ఈ నేపథ్యంలో కొండలరావు ప్రభుత్వ టీచర్గా ఎన్నికైన కౌన్సిలర్ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. అధికారులకు నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. డీఈఓ పులివెందుల మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఎన్నిక కావడానికి, ఆయన ప్రజాప్రతినిధిగా ఉండడానికి, ప్రజలకు సేవ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన గతంలో కౌన్సిలర్ గా కాకముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. 1998వ సంవత్సరంలో జరిగిన డిఎస్సి పరీక్షలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఉద్యోగం రాని పరిస్థితి ఆయనది. తర్వాత రకరకాల కోర్టు పరిమితులు గాని రకరకాల కారణాల వలన ఆ రోజు ఆయనకు అర్హత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు. తర్వాత గత ఏడాది 1998వ సంవత్సరం డిఎస్సి క్వాలిఫైడ్ లో గల అర్హత గల వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 1998 డిఎస్సి అర్హులైన అభ్యర్థులకు జాబితాలో ఉన్న కొండలరావు గారికి గత ఏడాది ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం రావడం జరిగింది. ఆయన ప్రస్తుతం లింగాల మండలం లోబట్నూతల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేయడం జరుగుతోంది. ప్రభుత్వ జీతం తీసుకోవడం జరుగుతోంది. దానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజాప్రతినిధిగా ఉండకూడదు. ఈ రెండు విషయాలు సంబంధిత కొండలరావు గారికి తెలుసో తెలియకో జరిగి ఉండవచ్చు. కానీ పులివెందుల మున్సిపల్ అధికారులకు, పులివెందుల మున్సిపల్ కమిషనర్ గారికి కొండలరావు గారు ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడనే విషయం ఈ పులివెందుల పట్టణంలో అంటే దాదాపు అందరికీ తెలుసు. అధికార యంత్రాంగం ఎంత దారుణమైన దుస్థితిలో ఉందో, అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ము కాస్తూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అతిక్రమిస్తా ఉందో దృష్టాంతం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే జరుగుతా ఉంది. ఈ పట్టణానికి చెందిన పొంగనపల్లి కొండలరావు గారు తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగైందన్నారు సిపి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఖమ్మంలో సిపిఐ రివ్యూ మీటింగ్ లో మాట్లాడిన కూనంనేని ఎన్నికల తర్వాత కూడా కారు నిలబడడం లేదని కష్టమన్నారు. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సిపిఐకి కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీట్ ఇవ్వాలని కోరారు కూనంనేని. ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుపుకుంటా ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్, కాంగ్రెస్ పట్ల మేము స్నేహ పార్టీ ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ స్థానం మాకు ఇవ్వాలని చెప్పి వారిని కోరుతున్నాం. దానిలో భాగంగా ఖమ్మం పార్లమెంట్లో సిపిఐని రేపు పార్లమెంట్ ఎన్నికలు సన్నద్ధం చేసే ప్రక్రియలో ఇవాళ ఈ సదస్సు జరుపుకుంటా ఉన్నాం. 5 స్థానాలు అడిగాము. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి 5 ప్రతిపాదన పెట్టాం. అందులో ఒక్క స్థానం అన్నా అడుగుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి మరింత బలపడాలి. తమిళనాడు లాంటి చోట అక్కడ డిఎంకే మాకు సిపిఐ, సిపిఎంకు 2 స్థానాలు కేటాయిస్తుంది. అలాగే బీహార్లో కేటాయిస్తున్నారు. కమ్యూనిస్టులు ఉంటే ఇండియా కూటమికి మరింత బలం చేకూరుతుంది. ఆ పద్ధతుల్లో మా సహకారం తీసుకుంటూ ప్రధానంగా రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మేము కోరుకుంటున్నాం.
ఇండియా కూటమి అధికారంలో రావాలని కోరుకున్నాను. ఆ క్రమంలో కమ్యూనిస్టులు కూడా ఉంటే మంచిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ అనేది ఇక కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ దాని పునాది సెంటిమెంటు కరిగిపోయింది. సెంటిమెంటు అనేది తొలగిపోయింది. సెంటిమెంట్ తొలగిపోయిన తర్వాత ఇక బీఆర్ఎస్ అనేది ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబడటమే కష్టమైన పరిస్థితి కనపడతా ఉంది. ఆ శూన్యాన్ని బీజేపీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని బీజేపీ అనేది ప్రమాదకరమైన ఈ పార్టీ. బీజేపీ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రచారాల ద్వారా బీజేపీ బతకాలని కోరుకుంటా ఉంది. బీజేపీ అనుకున్నట్టుగా 400 పైగా స్థానాలు ఇటువంటివన్నీ కూడా అది వాస్తవ పరిస్థితులు కాదు. పైన జరిగే ప్రచారం వేరు, లోపల జరుగుతున్న పరిణామాలు వేరు అనేది మనకు అర్థమవుతుంది. బెదిరించి కేజ్రీవాల్ను లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. మరలా కేజ్రీవాల్ నిలబడ్డాడు. నితీష్ కుమార్ పోతే బీహార్ వచ్చేసినట్టు అనుకున్నారు. ప్రజల్లో ఆ మార్పు వల్ల ఇంకా బలంగా బీజేపీ వ్యతిరేకంగా నిలబడ్డారు. యూపీలో పోయినసారి 2 స్థానాలే కాంగ్రెస్ రావడం జరిగింది. ఈసారి యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ 2 కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అలాగే రాజస్థాన్, గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ మార్పు చాలా అద్భుతంగా కనబడతా ఉంది. ఈ మార్పులో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. వచ్చిన ఈ క్రమంలో కమ్యూనిస్టులుగా మా తోడ్పాటు ఇవాళ లౌకిక పార్టీగా ఉండాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఆ వైపుగా మంచి ఆలోచన చేయమని నేను కాంగ్రెస్ పార్టీని. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు బీఎస్పీ నాయకులు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అమన్గల్లో బీఎస్పీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేశారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు బీఎస్పీ నాయకుడు సుంకర నరేష్. ప్రైవేట్ బిల్డింగ్ హఠాత్తుగా ఖాళీ చేయమంటే మేము ఎక్కడ ఉండాల్సి వస్తుందో మాకే అర్థం అవ్వడం లేదు. మెయిన్ గా ఆ ప్రైవేట్ బిల్డింగ్ లో స్ట్రెంత్ ఎక్కువ అయిపోయి, అడ్మిషన్స్ ఎక్కువ అయిపోయి అక్కడ లైబ్రరీ కూడా తీసేయడం జరిగింది. ఆ లైబ్రరీ మెయిన్ గా మనం వచ్చింది పర్పస్ ఏంటంటే చదువుకోవడానికి వచ్చినాం, వివిధ గ్రామాల నుంచి వచ్చినాం, చదువుకోవడానికి వచ్చినాం. కాబట్టి లైబ్రరీ ఉంటే అన్నిటికీ అన్ని సివిల్స్ కానీ ఏదైనా ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ ఎందరో మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటే మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. ఆ లైబ్రరీ పెద్ద కారణం అయిపోయింది. మళ్ళీ మా హాస్టల్లో ఫుడ్ సమస్య ఎప్పటి నుండో ఉంది. ఆ ఫుడ్ చూసేసరికి నీళ్ల చారు, మధ్యాహ్నం తినలేకపోతున్నాం. మరియు అక్కడ ఫుడ్ సమస్య పెద్దది. అంతే. జై భీమ్ బ్రదర్స్, జై భీమ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చి.